ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, గత నెలంతా కాపాడిన యేసయ్యకి స్తోత్రాలు. నవంబర్ నెలను ఇచ్చిన యేసయ్యకి స్తోత్రాలు. ఈ మొదటి ఆదివారం ఈ సందేశాన్ని మనం విందాం. మలాకి 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమున భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట, అతని రెక్కలలో ఆరోగ్యాన్ని కలగజేస్తాయంట. ఇది వాస్తవానికి యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రవచనం. మన యేసయ్య నీతి సూర్యుడు. అందుకనే రాజబాబు అన్న గారు కూడా చక్కని పాట పాడాడు. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు. ఆమేన్. ఆయన నీతి సూర్యుడు యేసయ్య. కాబట్టి ఆయన మనకి ఉదయిస్తాడని, ఆయన రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. సూర్యుడు ఉదయించటం అంటే ఎలా ఉంటుందంటే, రాత్రి చీకటిని మరి పటాపంచలు చేసి తరిమి కొట్టి ఏమంటే ఒక గొప్ప వెలుగు ప్రపంచం అంతటికి కూడా ఆయన ఇవ్వటం అనేది మనము చూస్తూ ఉన్నాం. చీకటి, ఒక అంధకారం, ఒక భయం, ఒక ఆందోళన, ఒక కలవరం, ఇలాంటి అంతటను కూడా మరి విడిపించుకొని సూర్యుడు మరి ఉదయించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సూర్యుడు రావటంతోనే ప్రజలు ఉదయం అయ్యిందని ఎవరి పనుల్లో వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, రెక్కలు అంటే ఆయన హస్తాలు. ఆయన హస్తాలు మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజున దేవుని బిడ్డలారా మందిరానికి వెళ్తున్నారు కదా. ఈ ఆదివారం మందిరంలోకి వెళ్ళిన తర్వాత మీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఈ సందర్భంలో ఒక సందర్భాన్ని చెప్తాను. దైవజనులు యేసన్ గారు బాగా మరి పిచ్చివాళ్ళలాగా మెంటల్గా ఉండి అక్కడక్కడ ఏరుకొని తింటూ, ఎంగిలి మెతుకులు తింటూ తిరుగుతూ రైల్వే ట్రాక్ల మధ్య మరి దేహమంతా గాయాలై చెడు వాసనతో వస్తా మరి అనుకోకుండా ఒక పాటలు వినపడుతుంటే అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక ఇంట్లో ఆరాధన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఏదో ఒక వింతగా విచిత్రంగా చూస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు త్వరగా ముగించి ఆ సేవకుడు, అబ్బాయి ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని దైవజనుడు యేసన్న గారిని ఒక 16-15 సంవత్సరాల వయసు అప్పుడు ఎప్పుడో 1960లో మరి పంపించడం జరిగింది. అప్పుడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి దారిలోనే ఆకాశంలో నుంచి ఒక వెలుగు, రాత్రి ఆకాశంలో నుంచి ఒక వెలుగు మరి యేసన్న గారి మీద పడటం, ఆయనలో ఉన్న చీకటి అంతా కూడా, ఆ దయ్యపు శక్తులు అవన్నీ కూడా తొలగిపోవటం, ఆ తర్వాత బుద్ధి వచ్చినట్లుగా మనసులో ఏదో మార్పు వచ్చి, అంతరంగంలో మార్పు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేసి చాలా జాగ్రత్తగా ఉండటం. వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోద్ది, ఏంటి వీడిలో ఎంత మార్పు వచ్చింది, ఏదో మారిపోయాడు, ఏం జరిగింది అని చెప్పేసి. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండి వస్తున్న ఆ సందర్భంలో ఆ రాత్రే దేవుడు దర్శించి మరి భయంకరమైన పరిస్థితులు, చీకటి నుంచి విడుదలిచ్చి ఇవాళ చూడండి ఒక మహావృక్షంగా హోసన్న మినిస్ట్రీని దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. మీ కొరకు నీతి సూర్యుడు అంటే చీకటి తొలగిపోతుంది, అంధకారం తొలగిపోతుంది, పాపం తొలగిపోతుంది. చీకటి అంటే భయము, ఆందోళన, రోగము, బలహీనత. యేసన్న గారికి వెలుగు ప్రకాశించినప్పుడు ఏ విధంగా అయితే తనలో ఉన్న దుష్టత్వ, దురాత్మ చీకటలు పారిపోయాయో అదేవిధంగా మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయండి, ఆత్మతో వాక్యం వినండి, ప్రార్థన చేయండి. నీతి సూర్యుడైన యేసయ్య మన మీద, మీ మీద ప్రకాశించి ఆయన రెక్కల్లో ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. మందిరంలో వెలుగు చూస్తారు, మీరు మహిమను చూస్తారు, దేవుని శక్తిని చూస్తారు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరోగ్యం కలగటం, స్వస్థత కలగటం చూస్తూ ఉంటాం. వాక్యం విన్నప్పుడు స్వస్థత కలగటం చూస్తూ ఉంటాం. అందుకే నేను ప్రతిసారి చెప్తా, మందిరంలోకి వెళ్ళి మీరు అనాలోచనగా ఉండగాకండి, ఆత్మపూర్ణులై ఉండండి. నీతి సూర్యుడైన యేసయ్య నా మీద ప్రకాశించయ్యా, నీ రెక్కలలో నాకు ఆరోగ్యాన్ని కలగచేయి, నీ దగ్గరకు వచ్చానయ్యా అని
దైవ సన్నిధిలో ప్రార్థనపూర్వకంగా ఆత్మపూర్ణులుగా ఉండండి. ఈ వాక్యం ఈరోజు మీ జీవితంలో నెరవేర్చబడాలి. మీతో పాటు ఇంకెవరినైనా తీసుకెళ్తుంటే వారి జీవితంలో కూడా నెరవేర్చబడాలి. వారి కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. సర్వకృపానిధి యేసు ప్రభువానికి వందనాలు. ఈ ఆదివారం దినాన్ని బట్టి మీ స్తోత్రాలయ్యా. నాయన నీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యం ఉంది. నాయన నీవు నీతి సూర్యుడైన యేసయ్య మా మీద ప్రకాశించి ఉదయించి చీకటిని ప్రాలదొరుతున్నావు, అంధకారాన్ని ప్రాలదొరుతున్నావు, పాపాన్ని ప్రాలదొరు. ఈ మాటలు వింటున్న ఈ బిడ్డలు నాయన ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతున్నారో వాళ్ళలో ఉన్న చీకటి తొలగిపోయి, అంధకారం తొలగిపోయి విడుదల పొందినట్లు కృపదయచేయి. మందిరంలోకి వెళ్ళి ఆత్మ సంబంధమైన ఆరాధనలో విడుదల పొందినట్లు కృపదయచేయి. శాంతి, సమాధానం, స్వస్థత కలగచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.